పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గురువర్యులకు పాదాభివందనాలు. అలాగే మిత్రులందరికీ బాగా చాలా ఉండేది. అయితే బుచ్చిరెడ్డి సార్ అంటే చాలా ఇష్టం ఉంటుండే, అట్లనే భయం ఉంటుండే. తెలంగాణ సార్ కూడా మనం మెచ్చుకుంటుండే బాగా అప్పట్లో. నేను రవికుమార్ ఒకసారి ఇద్దరం కలిసి తెల్లపూసిని కొట్టుంటున్నాను. వాడు కొండ పని చేసిండు ఒకసారి. అయితే వాడు మధ్యాహ్నం వాళ్ళ అన్నం తోలుకొని వచ్చిండు స్కూల్ దగ్గరికి. తోలుకొచ్చి సార్ మీరు అంజీగా నన్ను కొట్టించారు, రవి అని నన్ను కొట్టించారు అని చెప్పేసి బుచ్చిరెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. బుచ్చిరెడ్డి సార్ నన్ను పిలిచిండు. మధ్యాహ్నం నుంచి డుమ్మ కొట్టిండు రవి గారు. వాడు లేడు, ఇక నన్ను పట్టుకుంది సార్. అరే కొట్టిన వారు అన్నాడు. సార్ కొట్టలేదు సార్, రవి గారు కొట్టినని చెప్పి నేను తప్పించుకున్నాను. లేదు సార్ వాడు కొట్టింది సార్, కొట్టినని చెప్పి తెల్లపోసాడు అన్నాడు. తెల్లపోతే ట్యాబ్లెట్ ఉన్నాడు కదా సార్. అయితే బుచ్చిరెడ్డి సార్ ఏం చేసిన, మీరు ముగ్గురు ఎప్పుడైతే వస్తారో అప్పుడే పనిష్మెంట్ ఇస్తాను. నేను వచ్చిన రోజు వాడాలి, వాడు వచ్చిన రోజు వాడాలి. అట్లా 2 నెలలు మేము రోజు పోలేదు. సార్ మర్చిపోయింది. అయితే బుచ్చిరెడ్డి సార్ నుంచి అందరూ తెలిసాను, ముఖం చూడడు, ముట్టి చూడడు, అలా ఇస్తాడు అక్కడ. కానీ ఆయన దిగడానికి ఒక కారణం ఉంది. విద్యార్థులు ఎవరైతే దారి తప్పితేనే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే మద్దతిస్తారు. ఇక అప్పటి నుంచి మేము తెలుసుకున్నాం, నారాజైన సారీ రవి అని చెప్పినాం. ఓకే అని చెప్పేసి మళ్ళా దోస్తులు ఇవన్నీ కొంటే పనులు అప్పటి చాలా ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడు బయటకు తీసి మాట్లాడతాం.